తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణకు కృషి చేసిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను స్మరిస్తూ యావత్ రాష్ట్రం ఘనంగా నివాళులర్పిస్తోంది. శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను ఇప్పుడు చూద్దాం. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగాన్ని చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్న మహామనీషి శ్రీ పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాస్ జార్జ్ టౌన్లో గురువయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించిన ఆయన విద్యాభ్యాసమంతా మద్రాసులోనే జరిగింది. ఆ తర్వాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో చేరి ఉద్యోగ బాధ్యతలను నిర్వహించారు. కుటుంబ కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులై సబర్మతి ఆశ్రమంలో చేరి 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. 1941-42 సంవత్సరాల్లో క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 3 సార్లు జైలుకు వెళ్లారు. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు 10 మంది ఉంటే 1 సంవత్సరంలోనే స్వాతంత్రాన్ని సాధించవచ్చని గాంధీజీ అనేవారు. కృష్ణా జిల్లా కొమరవోలులో నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరిన పొట్టి శ్రీరాములు 1943-44లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషి చేశారు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవారు. 1952 అక్టోబర్ 10 నుంచి 58 రోజుల పాటు చెన్నైలో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. డిసెంబర్ 15న ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసి అమరజీవి అయ్యారు. 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956న నవంబర్ 1 హైదరాబాద్ రాజధానిగా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఈ రాష్ట్ర అవతరణకు జరిగిన రాజకీయ పోరాట నేపథ్యాన్ని తలుచుకున్నప్పుడు అమరజీవి పొట్టి శ్రీరాముల ప్రాణత్యాగం గుర్తుకు రాకమానదు. ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకొని అమరజీవి అయ్యారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు చేసిన విశేష కృషికి గాను ఆ అమరజీవికి నివాళిగా ఆయన గౌరవార్థం నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేశారు. దేశం కోసం, రాష్ట్రం కోసం ఆయన చేసిన త్యాగం, కృషి నేటి యువతకు స్ఫూర్తిదాయకం.